యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భద్రాద్రి రాములోరి గుడి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. వచ్చే బ్రహ్మోత్సవాల్లోపు నారసింహుడి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. మరోవైపు భద్రాచల ఆలయ విస్తరణ, ఇతర పనులకు సంబంధించి కీలక సూచనలు చేశారు మంత్రి. రాష్ట్రంలోని యాదగిరిగుట్ట భద్రాద్రి రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధి విస్తరణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం పనులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. అలాగే భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు నిధులు కేటాయించడంతో పాటు భూసేకరణకు అనుమతులు మంజూరు చేస్తూ మరోసారి ఉత్తర్వులిచ్చారు. రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనుల కోసం 60 నుంచి 80 కిలోల బంగారం అవసరమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకోసం అవసరమైన నిధులు, బంగారాన్ని దాతల నుంచి సేకరించారు. ఇప్పటికే 20 కోట్ల నిధులు, 10 కేజీల బంగారం విరాళాల రూపంలో దేవాలయానికి సమకూరింది. దీనికి తోడు దేవస్థానం హుండీలో భక్తులు వేసిన బంగారం, వెండిని మింటుకు పంపించి ప్యూర్ గోల్డ్గా మార్చనున్నారు. విమాన గోపురానికి 10,000కు పైగా చదరపు అడుగుల మేర బంగారు తాపడం చేయాలని ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. తాపడం పనులు చేయడానికి మేకింగ్ ఛార్జీలు 6 నుంచి 8 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి బంగారు తాపడం పనుల బాధ్యతను అప్పగించింది ప్రభుత్వం. ఈ పనులను బ్రహ్మోత్సవాలకు ముందే అంటే 2025 మార్చిలోపే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ. రాష్ట్రంలో 13 ఆలయాల్లో అభివృద్ధికి ప్రభుత్వం 55.75 కోట్లు మంజూరు చేసింది. ఆ పనులు చేపట్టేందుకు ఈ ప్రొక్యూర్మెంట్తో టెండర్లు కోరింది. రాజగోపురం బంగారం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్పర్సన్గా ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ను నియమించింది ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధి విస్తరణ పనుల నిమిత్తం భూసేకరణకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. రామాలయం అభివృద్ధికి అవసరమైన భూమిని సేకరించేందుకు 60.20 కోట్లను కేటాయించింది సర్కార్. దేవస్థానం అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆలయం చుట్టూ ఉన్న కొంత భూమి అవసరం ఉంటుందని నిర్ధారించారు. 43 ఇండ్లు భూసేకరణ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాకారాల నిర్మాణానికి ఎకరం భూమి అవసరం ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇండ్లను తీసేందుకు పలు దఫాలుగా యజమానులతో ఎండోమెంట్ కమిషనర్, దేవస్థానం ఈవో, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓలు చర్చించారు. ఇంటి యజమానులతో విడివిడిగా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడడంతో పాటు యజమానులతో కలిపి అనేక సార్లు చర్చించారు. వారు చెప్పిన డిమాండ్లకు ఓకే చెప్పిన దేవాదాయ శాఖ యజమానులను ఒప్పించి భూసేకరణకు లైన్ క్లియర్ చేశారు. తొలుత ప్రాకారాలు, మాడ వీధులు నిర్మించనున్నారు.